ప్లాస్టిక్ యూసేజ్ మనకి కర్రీ పాయింట్స్కి వెళ్ళినా లేకపోతే ఈ మధ్య టీ కూడా కొన్ని ఆఫీసెస్లో ఇలా కవర్స్లో తీసుకొచ్చి తాగుతున్నారు. పేపర్ కప్స్ ఇవి తీసుకుంటే చిన్న చిన్నగా క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతాయి బాడీలో అని చెప్తారు. ఏంటది, ఎందుకు అది అలా వస్తుంది? బేసికలీ ఏంటంటే వెన్ దెర్ ఇస్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు దెర్ ఆర్ మెనీ కెమికల్స్ దట్ దే యూస్. చాలా రసాయనాలు యూస్ చేస్తారు. అందులో ఒకటి ఏంటంటే బీపీఏ, విచ్ ఈస్ లైక్ అ ప్రూవెన్ కార్సినోజన్. సో ఏంటంటే ఇలా యూజువలీ లో గ్రేడ్ ప్లాస్టిక్ అంటే ద వన్స్ విచ్ యూజువలీ మనం డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో, అండ్ దెర్ ఇస్ ఆల్సో నోన్ హ్యాస్ ఇట్స్ లైక్ ద హార్డనింగ్ ఏజెంట్, ప్లాస్టిక్ హార్డనింగ్ అవ్వడం కోసం వేసే వేరే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కెమికల్స్. సో వాటి వల్ల ఏంటంటే వెన్ దే ఆర్ ఎక్స్పోజ్ టు హై గ్రేడ్ హీట్, సో అంటే ఏంటంటే మనం వేడిగా ఫుడ్ చేసిన తర్వాత దాంట్లో వేసి ప్యాక్ చేస్తాం. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దిట్ స్టార్ట్స్ డిగ్రేడింగ్. ఓకే, దాంట్లో డిగ్రేడ్ అయ్యి దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ లీకింగ్ ఆఫ్ దోస్ కెమికల్స్ ఇన్ టు ద ఫుడ్ దట్ వీ ఈట్. సో ఆ పాసిబిలిటీ ఉంటుంది, ఆ ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే వెన్ యూ హ్యావ్ రిపీటెడ్ ఎక్స్పోజర్ టు దాట్, అప్పుడు దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ యూ క్యాన్ ఎండ్ అప్ విత్ క్యాన్సర్. సెకండ్ క్వశ్చన్, నాన్ స్టిక్ కుక్వేర్స్ వీటిల్లో వాడినా లేకపోతే ఆయిల్ రిపీటెడ్గా యూజ్ చేసినా క్యాన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ అ క్వశ్చన్ బికాజ్ ఏంటంటే టెఫ్లాన్ యూజువలీ దట్ ఈస్ ద కోటింగ్, దట్ ఈస్ నాన్ స్టిక్ అన్నప్పుడు టెఫ్లాన్ కోటింగ్ చేస్తాం. సో టెఫ్లాన్ పర్ సే డైరెక్ట్గా విల్ ఇట్ కాజ్ క్యాన్సర్ అంటే there is no strong data supporting it. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ టెఫ్లాన్ హై టెంపరేచర్స్కి, అంటే మనం ఎప్పుడైతే బాగా ఫ్రై చేసిన ఫుడ్స్ తింటాం, అదే లో టు మోడరేట్ హీట్ గినక మనం చేసుకొని వండుకుంటే నో ప్రాబ్లం. బట్ హై టెంపరేచర్స్కి పెట్టి బాగా డీప్ ఫ్రై చేస్తాం చూడండి, చేసినప్పుడు మెల్లగా టెఫ్లాన్ విల్ స్టార్ట్ పీలింగ్. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ అవును, సో ఇట్ స్టార్ట్స్ పీలింగ్. వెన్ యూ దట్ పీల్ అవడం మొదలయ్యి వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ దట్, దెన్ దట్ కెన్ యాక్ట్ యాజ్ అ కార్సినోజన్. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు డూ, ఏం చేయాలి అంటే either you will have to replace it once it starts peeling, ఆ గిన్నెని డిస్కార్డ్ చేయాలి. లేదు అనుకుంటే కనుక చేంజ్ టు ఎంటైర్లీ ద ఓల్డ్ స్టైల్, యూజ్ ద క్లే పాట్స్ ఆర్ యూ కెన్, మనం ఏం చేయొచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ వాడచ్చు, సెరామిక్ యూస్ చేయొచ్చు. సో వీటన్నిటిలో కుక్ చేసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్, కాస్మెటిక్స్. లిప్స్టిక్ వాడినా క్యాన్సర్ వస్తుంది, అదే మేకప్ వాడినా క్యాన్సర్ వస్తుంది, హెయిర్ ట్రీట్మెంట్స్ చేసినా ఎందులో అయినా వస్తుంది అంటారు. సో బేసికలీ వాట్ హ్యాపెన్స్ ఇస్, మన ఏదైనా కాస్మెటిక్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు టు ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్ అంటాం, వెర్ యూ వాంట్ టు లైక్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి. సో ఏంటంటే వీ యూజ్ లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ లైక్ ఏంటంటే పారాబిన్, దీస్ ఆర్ ద టర్మ్స్ వెన్ కాస్మెటిక్స్ తీసుకున్నప్పుడు, దట్ ఈస్ వెన్ యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్. నార్మల్గా దాంట్లో పారాబిన్స్ కానీ లేకపోతే థాలేట్స్ అంటారు, లేకపోతే పిఎఫ్ఏఓస్ అంటారు. సో దీస్ ఆర్ లైక్ ద డిఫరెంట్ కెమికల్ నేమ్స్. సో ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఏంటంటే యూ ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్. ఇది కాకుండా నార్మల్గా మనం బ్రైట్ కలర్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తాం, బికాజ్ విమెన్ లైక్ సంథింగ్ విచ్ ఇస్ బ్రైట్, రెడ్ ఆర్ డార్క్ కలర్ లిప్స్టిక్స్. సో దాంట్లో ఏంటంటే టు గివ్ దట్ గుడ్ కలర్ హెవీ మెటల్స్ యూజ్ చేస్తారు, లైక్ లెడ్ ఆర్ క్యాడ్మియం. సో దోస్ ఆర్ అసోసియేటెడ్ విత్ క్యాన్సర్స్ అని, దట్ ఈస్ వాట్ ద డేటా సజెస్ట్. సో బట్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఒకసారి యూస్ చేయగానే వచ్చేస్తుందా అంటే కాదు. ఇట్ ఈస్ అ లాంగ్ స్టాండింగ్ లాంగ్ టర్మ్ యూస్. ఓకే. అండ్ దేర్ క్యాన్ బి పీపుల్ హూ మే నాట్ ఈవెన్ డెవలప్, అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ దేవ్ బిన్ కాస్మెటిక్స్ అనేది చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తూనే ఉన్నారు. బట్ ఏంటంటే దిస్ ఇస్ ద రీసెంట్ డేటా దట్ వీ హ్యావ్ ఫౌండ్ అవుట్. సో అవి లేకుండా కూడా యూఆర్ గెటింగ్ ప్రోడక్ట్స్. సో వెన్ యూ బై దెమ్, యూ లుక్ ఎట్ దెమ్ అండ్ దెన్ యూ బై. సో ఇప్పుడు క్యాన్సర్ని చూస్తే చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ అటాక్ అయిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. వాళ్ళకి అసలు క్యాన్సర్ అంటే ఏంటి తెలీదు, ఎందుకు సఫర్ అవుతున్నామో తెలీదు. ఇది జెనెటికల్గా వచ్చే ప్రాబ్లమా లేకపోతే మధ్యలో కనిపించే ప్రాబ్లమా, రెండు ఉన్నాయా? రెండు ఉండొచ్చు. సో బేసికలీ ఏంటంటే ఇఫ్ దర్ ఇస్ లైక్ కొన్ని సెట్ ఆఫ్ జీన్స్ ఉంటాయి, లైక్ రెటినోబ్లాస్టోమా జీన్ అంటాం. సో అలాంటి ఏంటంటే అది ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్. సో ఇట్స్ లైక్ రెసెసివ్ జీన్ ట్రాన్స్ఫర్ అంటారు. ఓకే. సో అలాంటిది ఏంటంటే యూజువలీ పేరెంట్స్లో కనిపించకపోవచ్చు, బట్ ద థింగ్ ఇస్ లేటర్ డేట్లో కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అలా ఏమైనా చేసుకున్నప్పుడు దెన్ దేర్ క్యాన్ బి అ రిస్క్ దట్ దీస్ కైండ్ ఆఫ్ రెసెసివ్ జీన్స్ వీళ్ళలో ప్రొనౌన్స్డ్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫీనోటిపిక్ ప్రజెంటేషన్ వీళ్ళలో రావచ్చు. సో జీన్స్లో ఉండొచ్చు, బట్ ఈ పేషెంట్లో మనం కన్సాంగ్వినస్ చేసుకున్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.